అది బాధ్యత వస్తే పనిచేయడమా, ఇవన్నీ చూసి ఉన్నవాడిని. కాబట్టి మళ్ళీ కాలనీల వారీగా, డివిజన్ల వారీగా కొన్ని స్పెసిఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆన్ ది హోల్గా కామన్ ఇష్యూస్ చాలా మటుకు ఉంటాయి, అందరికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. మరి ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ పరిధి రైల్వే లైన్ల అల్లిక ఉంటుంది. ఇక్కడ ఎన్ని లైన్లు ఉంటాయో రైల్వేకి సంబంధించిన అన్ని, అది రైలు భవనం కావచ్చు, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, రేపు కట్టి నగరం చేయబోతున్న చెర్లపల్లి టెర్మినల్ కావచ్చు, ఢిల్లీ రూట్ కావచ్చు, అది నిజామాబాద్ రూట్ కావచ్చు, అనేక రకాల ఆ రైలు పట్టాలతో అల్లిక జరిగినటువంటి నియోజకవర్గం. దానివల్ల ఏ సమస్యలు వస్తాయో 2 సార్లు మీటింగ్ పెట్టాను నేను. రైల్వే మినిస్టర్ గారితో మొట్టమొదటి 2 మీటింగ్లు పెట్టి ఒక మాట చెప్పిన, మా ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో రైల్వే డిపార్ట్మెంట్ సమస్య అతి ముఖ్యమైంది, మీరు దీని పట్ల దృష్టి పెట్టాలని చెప్పారు. అది ఎంఎంటీఎస్ రైల్ కొత్త మార్గం, దానికి సంబంధించిన స్టేషన్లు కావచ్చు, స్టేషన్ల మోడర్నైజేషన్ కావచ్చు, గంటల తరబడి ట్రాఫిక్ జామ్లతో ఇబ్బంది పడే పద్ధతి కావచ్చు, అవి అండర్ పాసులు లేక, ఆర్ఓబి లేక, శాంక్షన్ అయినా సంవత్సరాల తరబడి కట్టలేక, ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందువల్ల వాటి ఒక్కసారి మీటింగ్ పెడితే అర్థం కాకపోతే నేనన్నా, ఇది ఇక్కడ ఢిల్లీలో మేము కూర్చుంటే పరిష్కారమైన సమస్యలు కాదు. మీరు నేను మాజీ ఆర్థిక మంత్రి గారు, నేను క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిన వాడిని, సిస్టమ్ ఎట్లా ఉంటుందో ఎట్లా వర్క్ చేస్తుందో చూసిన వాడిని. కాబట్టి నాకు ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఒక ఆఫీసర్లు అప్పచెప్పాడు. మొన్న నేను గౌరవ కార్పొరేటర్కి చెప్పిన 11th రేపు లేదు 11th తారీఖు నాడు ఆ రైల్వే అధికారులతో నేనే ఒక ఫీజులు విజిట్ పెట్టుకొని ఎక్కడెక్కడ మీ బాధలు చెప్పిండ్రో వాటి మీద, ఎందుకంటే గవర్నమెంట్ మనదే కాబట్టి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాల్సిన బాధ్యతగా మన మీద ఉంది కాబట్టి అది ఆ పని మొదలు పెడతాం. రెండవది, మనం కంటోన్మెంట్ అంతా చుట్టుపక్కల ఉంటుంది. మన నియోజకవర్గాన్ని మొత్తం కంటోన్మెంట్ చుట్టూ ఉంటుంది. కంటోన్మెంట్ చుట్టూ మనకు ఎంత ఇబ్బంది అవుతున్నాయి రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు. నేనన్నా మిలిటరీ ఒకప్పుడు మీరు ఊరు బయట పెట్టుకున్నారు, బాగానే ఉంది, కానీ 15-20 కిలోమీటర్ల పరిధిలో నగరం అంతా విస్తరించింది, లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించేదిగా ఉండాలి, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టేదిగా ఉంటుందంటే పేరు మంచిది కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆ రోడ్లు వెడల్పు కాలేదు, ఆ రోడ్లు అప్పుడప్పుడు మూతపడుతున్నాయని చెప్పి వారికి చెప్తే, రాజ్నాథ్ సింగ్ గారితో చెప్తే, వారు ఒకసారి మీటింగ్ అయిన తర్వాత రెండోసారి మళ్ళీ మీటింగ్ పెట్టాం. కంటోన్మెంట్ని శాశ్వతంగా జిహెచ్ఎంసీలో కలిపే సమస్య కావచ్చు, కంటోన్మెంట్తో పాటుగా మనకుండే సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించుకొని వాటి పట్ల కూడా తప్పకుండా ఒక నిర్ణయానికి వచ్చినాం. అవి కూడా తప్పకుండా చేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమని, కాలనీల వారీగా సమస్యలు డెఫినెట్గా నేనే వస్తా. జనరల్గా మీరు రెగ్యులర్గా కలిసేవాళ్ళు కార్పొరేటర్లు, అప్పుడప్పుడు కలిసేవాళ్ళు ఎమ్మెల్యేలు, ఎప్పుడో కలిసేవాళ్ళు ఎంపీలు, కానీ నేను కార్పొరేటర్ లాగానే పనిచేస్తాను. నా పదవి పెద్దదా చిన్నదా కాదు, కానీ తప్పకుండా ప్రజలకు ఏ నాయకుడైతే అందుబాటులో ఉంటాడో గా నాయకుడే గొప్పడు అనుకుంటు తప్ప, పదవిని బట్టి ఎంపీ అంటే చాలా పెద్దది, అప్పుడప్పుడు కనపడేటువంటిది, ఇది అందరి ద్రాక్ష పండులాగా ఉండాలని కోరుకోవట్లేదు నేను. ఇది అందే ద్రాక్ష పండులాగా ఉండాలని కోరుకుంటున్నా, ఇది అందరి వాడిగా ఉండాలని కోరుకుంటున్నా, అందరి నాయకుడిగా చాలామంది కోరుకుంటున్నా తప్ప నేను ఏదో ఎక్కడో ఉండేటువంటి భావన నాకు లేదు. నేను ముందే చెప్పిన, మీరు నన్ను పరోక్షంగా చూసారు, ప్రత్యక్షంగా చూడలేదు. ప్రత్యక్షంగా మీతో కలిసే భాగ్యం 5 సంవత్సరాలు కల్పించినది మీరే. నాకు కార్యకర్త అయినా నాయకులైనా గదే భావంతో ఉండే ప్రయత్నం చేస్తే తప్ప, నేను మీరే అలసిపోవాలి తప్ప నేను అలసిపోయే ప్రసక్తి లేదని చెప్పి మనం చేస్తాను. ఇప్పుడే నేను ఈ ఫిర్యాదు కూడా పోయేస్తున్నా. ఎంత అన్యాయం అంటే, వ్యవస్థ రాజ్యం
రాజ్యానికి ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే పన్నేసే అధికారం ఉండొచ్చు. కానీ రాజ్యం దౌర్జన్య పరుల కాపాడేది రాజ్యం తప్ప దౌర్జన్యం చేసేది రాజ్యమే పద్ధతి మంచిది కాదని చెప్పి భావించడం. ఇవాళ రాజ్యమే కంచే చేనును వేసినట్టుగా రాజ్యమే సామాన్య ప్రజానికం మీద హింస పెట్టింది. పైస కూడబెట్టుకొని 100 గజాలలో 120 గజాలలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చేసింది రాజ్యమే, దౌర్జన్యం చేసింది. అలా దాని మీద ఇలా 3 గంటలకు ప్రెస్ మీట్ ఉంది కాబట్టి నేను పోవాలి కాబట్టి తొందరగా మాట్లాడతా అని చెప్పి అంటున్నా. డెఫినెట్గా దాని మీద సంగతి ఏందో తెలుసుకునేటువంటి అక్కడ ఉన్నది. ఇట్లా హైదరాబాద్లో 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఇల్లు జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని బ్యాంకు లోన్లు కూడా తీసుకొని ఉన్నటువంటి ఇల్లు. ఇది వక్ఫ్ బోర్డు భూములు, ఇవి పొరంబోకు భూములు, ఇది పంచరాయి భూములు, ఇది సర్ప్లస్ భూములు అని చెప్పి హింస పెడితే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, సార్ మేము 30 ఏళ్ళ క్రితం కట్టుకున్న కాలనీలు ఇవి, మా పిల్లలు ఇలా అమెరికాకు పోదామంటే లేదా మా పిల్లల పెళ్ళిని చేద్దామంటే అది బ్యాంకులో మళ్ళీ కుదరబెడదామంటే మేము కుదరబెట్టే పరిస్థితి లేదు, మాకైనా అవసరం ఉంటే అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేనటువంటి ఇష్యూస్ మస్తు వస్తున్నాయి. ఇవాళ మనకు అర్థం కావాల్సింది, నేను అడిగినా అరే కలెక్టర్ ఎవరుంటారనేది ఇంపార్టెంట్ కాదు, కలెక్టర్ పోస్ట్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అది రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కలెక్టర్ పోస్ట్ ఉంటూనే ఉన్నది, ఆర్డీఓ పోస్ట్ ఉంటూనే ఉన్నది, ఎంఆర్ఓ పోస్ట్ ఉంటూనే ఉన్నది. కానీ ఎవరు ఉన్నా చట్టానికి లోబడి పనిచేసే సిస్టమ్ ఉంటే, ధర్మానికి లోబడి పనిచేసే సిస్టమ్ ఉంటే ఇట్లాంటివి జరగదు. కానీ అప్పుడు ఆ ఎంఆర్ఓ అంటే తెలివి లేనోడా, ఆ కలెక్టర్ అంటే తెలివి లేదా, అప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీకి తెలివి లేదా, ఎందుకు పర్మిషన్ ఇచ్చినటువంటిది ఇప్పుడు ఎవరు ప్రశ్నించడం. మరి ఆ కలెక్టర్ ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెటు, ఆ ఎంఆర్ఓస్ ఇచ్చినటువంటి ఆ ఎవిడెన్స్ సర్టిఫికెటు, ఆ తదుపరి ఇచ్చినటువంటి జిహెచ్ఎంసీ పర్మిషను, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ వచ్చినప్పుడు మళ్ళా ఇది లేదని చెప్పి కూలగొట్టే పరిస్థితి. సిస్టమ్ ఎంత లోపభూయిష్టంగా ఉందో, ఎంత దుర్మార్గంగా ఉందో మనకు అర్థం కావాలి. అందుకని ఇవాళ పని చేయాల్సింది అమాయక ప్రజలు కాదు, పని చేయవలసింది అప్పటి కలెక్టర్ కరెక్టా ఇప్పటి కలెక్టర్ కరెక్టా వాళ్ళని